అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. VZY వైబ్ జోన్ అండ్ యూ పేరుతో డిష్ టీవీ నుంచి కొత్త యుగ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. గూగుల్ టీవీతో ఉన్న ట్రూ స్మార్ట్ టీవీ ఇకపై మీ ఇంట్లోనే సూపర్ ఇంటెలిజెంట్ ఎంటర్టైన్మెంట్ హబ్ కానుంది. 22 ఏళ్ల ఎంటర్టైన్మెంట్ లీడర్ గా ఉన్న డిష్ టీవీ ఇప్పుడు QLED 4K టీవీ అనుభవాన్ని తీసుకొస్తోంది. డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ తో VZY చూడండి, వినండి, ఫీల్ అవ్వండి. అంతేకాదు 10,000 రూపాయల విలువైన 1 సంవత్సరం ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అందిస్తోంది. సబ్స్క్రిప్షన్ పై ఎటువంటి అదనపు ఖర్చు లేదు. సో ఇక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. VZY ఇన్సూరెన్స్ 3 ఏళ్ల పూర్తి భరోసా, 3 ఏళ్ల వారంటీ, అలాగే 3 ఏళ్ల తర్వాత బైబ్యాక్ ఆప్షన్ తో మీ ముందుకొచ్చింది. ఇందులోనే ఇన్బిల్ట్ సెటప్ బాక్స్ ఉండడంతో బాక్స్ విడిగా బయట ఉండదు. బెజెల్లెస్ మోనోలిత్ డిజైన్, మోడర్న్ లుక్, మ్యూజిక్ లుక్ తో సరికొత్త అనుభూతిని పొందవచ్చు. అలాగే గేమర్స్ కోసం ప్రత్యేకంగా ఆల్ఎం, MEMC, AIPQ, VRR లాంటి ఫీచర్స్ ను అందిస్తోంది. ప్రతి గేమ్ లో స్పీడ్ అండ్ స్మూత్ మూవ్మెంట్ కనిపిస్తోంది. కరోకే ఫీచర్ తో మీలోని పెర్ఫార్మెన్స్ ని వెలికి తీసే వెసులుబాటును కూడా అందిస్తోంది. VZY వైబ్ జోన్ అండ్ యూ బై డిష్ టీవీ. ఇది టీవీ కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ రెవల్యూషన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. నిర్వహణ పరమైన లోపాల కారణంగా వందలాది ఇండిగో విమాన సర్వీసులు రద్దవడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. అటు వేలాది మంది ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తుండగా, ఇటు టికెట్ల ధరల మోతతో మరికొంతమంది ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇండిగో ఎఫెక్ట్ తో దేశంలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ ధరలు దాదాపు 2-3 రెట్లు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ముంబై ఢిల్లీ మధ్య విమాన సర్వీసుల టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ముంబై ఢిల్లీ, ఢిల్లీ ముంబై మార్గంలో పలు ఎయిర్లైన్ టికెట్ ధరలు 20,000 నుంచి 40,000 వరకు ఉన్నాయి. మిగిలిన మార్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇండిగో విమాన సర్వీసుల ఎఫెక్ట్ ఆన్లైన్లో టెక్కీ దంపతుల రిసెప్షన్ సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా దాదాపు 20,000 వరకు ఉంటాయి. అప్పుడు ఆ ధర ఏకంగా దాదాపు 60,000 వరకు పెరిగాయి. ముంబై శ్రీనగర్లలో సాధారణ రోజుల్లో 10,000 ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ అయితే దాదాపు 92,000 వరకు ఉంది. భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కంపెనీ వెబ్సైట్ ప్రకారం రోజుకు దాదాపు 2,200 విమాన సర్వీసులను నడుపుతోంది. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది రెండింతలు. అలాంటి ఎయిర్లైన్ ఇప్పుడు సాంకేతిక సమస్యలు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు తదితర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో శుక్రవారం దాదాపు 500 విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై సహా పలు విమానాశ్రయాల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఇండిగో విమానం గత 3-4 రోజులుగా ఇండిగోకు సంబంధించి దేశవ్యాప్తంగా సుమారు 700 విమానాలు పూర్తి స్థాయిలో రద్దయినాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు దేశంలోని పలు ఎయిర్పోర్ట్లలో 2-3 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నారు. సో కనీసం వారికి కనీస వసతులు కల్పించలేని పరిస్థితి, తాగునీళ్లు, అదేవిధంగా ఆహారం అందించలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు వారికి మరొక పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే సుదూర ప్రయాణాలు ఎవరైతే నెల ముందే ఈ యొక్క ప్రయాణాలు ఏర్పాటు చేసుకొని చాలా ఇంపార్టెంట్, కొందరు ఏందో వ్యక్తిగతంగా తమ అవసరాలు, విదేశీయులు ఉన్నారు, అందులోనూ స్థానికంగా డొమెస్టిక్ విదిన్ ద దేశంలో పలు చోట్ల కొంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకొని మరి లేపరుస్తుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేశంలోని ఇండిగోలో వచ్చిన నెలకొన్న సంక్షోభం వల్ల దేశంలో పలు ఎయిర్పోర్ట్లలో మొత్తంగా వేలాది మంది అక్కడ చిక్కుకొని ఉన్న పరిస్థితి కనపడుతుంది. సో గత 2-3 రోజులుగా కూడా అక్కడ వాళ్ళకి తాగడానికి నీరు కావచ్చు, అదే సందర్భంలో ఆహారం కూడా దొరకని పరిస్థితి, వేలాది మంది ప్రయాణికులంతా కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో దీనికి తోడు ఇప్పుడు వాళ్ళు కొంత ఎమర్జెన్సీ సర్వీస్, ఎవరైతే అత్యవసర పరిస్థితి దృష్ట్యా వాళ్ళు వెళ్లాలనుకునే క్రమంలో వేరే ఆల్టర్నేట్ తీసుకున్న పరిస్థితిలో కూడా ఒక్కసారిగా అమాంతంగా ఇతర విమానాలను ఆశ్రయించాల్సిన ఇతరకు సంబంధించి వెళ్లాలనుకున్నా ఆకాశాన్ని ధరలు చుక్కలంటే పరిస్థితి కనపడుతోంది. సో ఒక్క చోట చూస్తా ఉంటే దాదాపుగా సాధారణ పరిస్థితుల్లో 10
10,000 ఉన్న టికెట్ ఇప్పుడు కాస్త అది 60,000 నుంచి 70,000 80,000 పలుకుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ముంబై టు ఢిల్లీ కావచ్చు, ఢిల్లీ టు ముంబై రిటర్న్ కావచ్చు, హైదరాబాద్, బెంగళూరు ఇట్లా సాధారణ పరిస్థితుల్లో యావరేజ్ గా 10,000 6,000 ఉండే పరిస్థితి. ఇప్పుడు దాని పరిస్థితి పూర్తి స్థాయిలో మారిపోయి దాదాపు 6-7 ఎక్కువగా అధికంగా టికెట్ ధరలు పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆల్రెడీ 2-3 రోజులుగా ఆ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న పరిస్థితి. వారికి అదనంగా ఇప్పుడు వారు వెళ్ళాలనుకుంటే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఇంకా పెద్ద ఒక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. సో దాదాపుగా ఎంటైర్ దేశవ్యాప్తంగా ఇండిగోకు సంబంధించి సుమారు 700కు పైగా విమానాలు రద్దయిన పరిస్థితి కనబడతా ఉంది. సో దానికి పూర్తిగా మొత్తానికి ఈ యొక్క ఇండిగోలో ఈ సంక్షోభం తలెత్తడానికి కారణం ఏంటంటే FDTL అనేది మొత్తంగా కూడా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేది కొద్ది నెలల క్రితం మార్చింది. సో DGCLA మార్చిన పరిస్థితి కనబడుతుంది. సో దాని ప్రకారము ఇండిగో దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకోకపోవడంతో ఇప్పుడు ఇండిగోలో పెద్ద ఎత్తున ఒక సంక్షోభం ఏర్పడింది. సో దానికి అనుగుణంగా పైలట్లను ఏర్పాటు చేసుకోవడం, అంటే పైలట్లను నియమించుకోలేదు. దీంతో ఆ పని గంటల వేళలో ఆ కొత్తగా నిబంధనలు ఏదైతే DGCLA తీసుకొచ్చిందో ఫ్లైట్ డ్యూటీ టైమ్స్ లిమిటేషన్స్, దానికి అనుగుణంగానే పైలట్లు పనిచేయడంతో ఆ మిగతా సమయాలంతా కూడా ఆ విమానాలను నడిపే పరిస్థితి లేకపోయింది. సో దేశంలోనే అత్యంత స్థాయిలో దాదాపుగా సుమారు 2,200 విమానాలను ఇండిగో నడుపుతా ఉంది. అత్యంత ఎక్కువగా విమానాలు నడుపుతున్న పరిస్థితి. సో మొత్తం మిగతా సమయంతో పోలిస్తే ఇండిగో విమానాలు అత్యధికంగా నడుస్తున్న పరిస్థితి. అలాంటి వాటిలో ఇప్పుడు ఈ సంక్షోభం తలెత్తడంతో దాని ఇంపాక్ట్ పెద్ద ఎత్తున ప్రయాణికులపై పడింది. అదే సందర్భంలో సుమారు 700కు పైగా విమానాలు రద్దయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 50% విమానాలు దాదాపుగా 40 to 50% విమానాలు రద్దయిన పరిస్థితితో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు అయ్యప్ప మాల వేస్తా ఉంటారు. సో ఇది అయ్యప్పలకు సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున ఈ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిన్న నుంచి కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఆ శబరిమలలో అయ్యప్ప దర్శనం కోసం ఇప్పటికే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ లోనే నిన్న నుంచి కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి. సో అలాంటి వాటికి కూడా మొత్తం ప్రయాణికులకు సంబంధించి ఇండిగో ప్రయాణికులకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో అసలు విమానాలు ఉంటాయా లేవా అనే స్పష్టత కూడా ఇవ్వలేదు. సో ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో అట్లా ఉండిపోయింది. దీంతో ఇప్పుడు ఉన్నట్టుండిగా కొంత క్షమాపణలు రద్దు క్షమాపణల పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్లలో చిక్కుకున్నారో వాళ్ళందరికీ కూడా బయట వసతులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఇండిగో ప్రకటించింది. అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. సో ఆల్రెడీ ఎమర్జెన్సీ ఎంతో మంది ఆ విలువైన సమయం, ఎందుకంటే ప్రయాణికులు కొంతమంది తమ గమ్యస్థానాలు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో వాటిని చేరుకోలేక ఇక్కట్లకు గురవుతున్నారు. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిగో ఆల్రెడీ జరిగిన కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోయింది. దానికి తోడు ఇప్పుడు అదనంగా ధరలు పెరిగిపోవడంతో ఏం చేయలేనో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రయాణికులకు ఏర్పడిందని చెప్పవచ్చు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.